తండ్రిని అక్కడ నుంచోబెట్టి కుమారుని పక్కన నుంచోబెట్టి మనం అడిగామనుకో, కుమారుడు అంటాడయా మానవులందరూ ఇంత దూరంగా ఉన్నారేంటి మనకే అని అడిగాడు అనుకో యేసయ్య. తండ్రి ఒకడు అంటాడు, తండ్రి ఒకవేళ ఇలా అనొచ్చు, నేను వాళ్ళకి మహిమనిచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారయ్యా, ఎందుకే అని యేసుప్రభు అడుగుండొచ్చు. ఎందుకనో నీకు తెలుసు, మనం లోకాన్ని సృజించినప్పుడు మానవుడు తప్పిపోయాడు, అవునా కదా? మనం ఇచ్చిన మహిమను కోల్పోయాడు. ఇప్పుడు యుగ యుగాలు మనతో ఉండాలనుకో, ఆ పాప స్వభావంతో పరలోకాన్ని వస్తే పరలోకాన్ని కూడా పాడు చేస్తారు వాళ్ళు. పరలోకం పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధుడివి. ఒకవేళ ఈ అపవిత్రం కలిగిన ఈ మానవుణ్ణి ఇలాగే పరలోకాన్ని పట్టుకెళ్తే ఇదంతా పాడు చేస్తాడయ్యాడు. నీతి వస్త్రాలు మనం ఇచ్చాం కదా, దాన్ని పాడు చేసేసుకున్నాడు. అందుకే దూరంగా ఉన్నాడు. మరి ఏం చేయాలయ్యా అని యేసుప్రభు అని కూడా ఉంచు. ఏం చేయాలంటే, మరి నేనే రాసిచ్చా కదా, 10 ఆజ్ఞలు నేను రాసిచ్చాను కదా, మరి వాళ్ళ మీద నేరస్థాపన చేస్తున్నాయి. ఎందుకంటే నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఏది మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నిలబడేవాడిని. వాళ్ళు పాపాలు చేశారు నాకు తెలుసు, వాళ్ళ పాపం ఉంది నాకు తెలుసు. వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఎవరు మిగలరేగా, నువ్వు నేనే ఉండాలి. మరి అయితే ఏం చేయాలయ్యా అని యేసుప్రభు అడుగుండొచ్చు. ఏం చేయాలి? వాళ్ళ నిమిత్తం ఏ రక్తమైతే పాపం చేసిందో ఆ రక్తం అదే మానవుల రూపంలో వెళ్ళి శిక్షకు గురైతే, ఏ లేఖనాలు అయితే రాయబడ్డాయో ఆ చేతులు మేకులతో కొట్టబడినట్టయితే, ఆ మనిషి చచ్చిపోయినట్లయితే ఆ మానవునికి మనకి ఉన్న ఆ అడ్డుతర తెగిపోద్ది అని తండ్రి మాట్లాడుండొచ్చు. అయితే కుమారుడైన అనుండొచ్చు, సరేయా మరి నేను వెళ్తానైతే నేను వాళ్ళ ప్లేస్లో చచ్చిపోతాను, నేను వాళ్ళ ప్లేస్లోకి వెళ్తాను, వాళ్ళ ప్లేస్ నేను తీసుకుంటాను. అలా అయితే వాళ్ళు మనం కలవచ్చా? కలవచ్చు. ఎందుకంటే హెబ్రీ పత్రిక ఏమంటుంది? ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞలు రాశారో, ఎవరైతే ఇప్పుడు ఒకవేళ మనం ఒక వీలునామా రాసుకుంటాం, వీలునామా రాసుకున్న తర్వాత అవతల వ్యక్తి రాపించుకున్న వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, ఏమైంది? అతనికి మనకే బాకీ లేదేక. ఆ వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, అతనికి మనకి బాకీ లేదు. వీలునామా రాసిన ఆయన చచ్చిపోయాడు కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభువు కూడా అదే చేశాడు. వీలునామా రాశారు వాళ్ళు, ఆ వీలునామా రాసిన ఆయన ఆ శిలువ మేకుల చేత చచ్చిపోయినట్లయితే, తన దేహంలో ఉన్న రక్తానంతటిని పాపము నిమిత్తం కార్చినట్లయితే అది కొట్టువేయబడదు. కాబట్టే ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నప్పుడు దేవాలయపు తెర్ర అడ్డముగా చిరిగిందంట. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఆ 3 మేకులు ఆయన పీక్కోలేదు. ఎందుకో తెలుసా?